మహబూబాబాద్లోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ముందు యూరియా బస్తాల కోసం మహిళా రైతులు అన్నదాతలు బారులు తీరారు. యూరియా లారీ లోడ్ రావడంతో వెంటనే తీసుకెళ్లేందుకు రైతులు ప్రయత్నం చేశారు. అన్నదాతలను పోలీసులు వారించే ప్రయత్నం చేసినా పరిస్థితి అదుపు తప్పింది. వీడియోలు తీయొద్దని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. జగిత్యాల జిల్లా పోలీసులు గణేష్ నిమజ్జనోత్సవం బందోబస్తును ట్రాన్స్జెండర్లతో చేపట్టారు. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ట్రాన్స్జెండర్లను చేర్చిన 2వ జిల్లాగా జగిత్యాలగా నిలిచిందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. చింతకుంట వద్ద గణేష్ నిమజ్జన బందోబస్తులో ట్రాన్స్జెండర్లు భాగస్వామ్యులయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మూరుమల్ల గ్రామానికి చెందిన చిట్టీల వ్యాపారి చింతలపూడి వీరశంకరరావు అలియాస్ బుజ్జి 40 కోట్ల రూపాయలతో పరారీ అయ్యాడు. సుమారు 100 మంది వద్ద నుండి సొమ్ములు రాబట్టుకుని పరారైనట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా చిట్టీలు నిర్వహిస్తూ స్థానికులతో నమ్మకంగా ఉంటూ అర్ధాంతరంగా పరారయ్యాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఐపోలవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయంలో తబ్లీకే ఇస్తమాకు అనుమతి ఇవ్వడం సమంజసం కాదని శ్రీ శ్రీనివాసానంద స్వామి అన్నారు. అనుమతి విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని సాధు సంఘ్ డిమాండ్ చేసింది. ఇతర మతస్థుల కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చే విషయంలో పీఠాధిపతులను అడిగి నిర్ణయం తీసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కలెక్టర్, ఎస్పీ, రాజకీయ నాయకులు బాధ్యత వహిస్తారా అని సాధు సంఘ్ పరిషత్ ప్రశ్నించింది. రాత్రిపూట తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేసే నిందితుడిని తిరుపతి జిల్లా రేణిగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు తంగముత్తు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో సీరియల్ దొంగగా 2008 నుండి 2025 వరకు 40కి పైగా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దొంగ నుంచి 35 గ్రాముల బంగారు ఆభరణాలు, 350 గ్రాముల వెండి ఆభరణాలు, 35,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. జ్యుడిషియల్ రిమాండ్కు తరలింపు, కేసు విచారణ జరుగుతుంది. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. వంటేరు ప్రతాపరెడ్డి మాతృమూర్తి వంటేరు వజ్రమ్మ పరమపదించడంతో కుటుంబ సభ్యులు హరీష్తో పాటు ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కలిసి ఓదార్చారు. సంగారెడ్డి జిల్లా బిహెచ్ఈఎల్ మాజీ యూనియన్ కార్మిక నాయకుడు జి ఎల్లయ్య పార్థివ దేహానికి మాజీ మంత్రి హరీష్ రావు నివాళి అర్పించారు. రామచంద్రపురం ఎంఐజీలో ఎల్లయ్య మృతదేహాన్ని సందర్శించిన హరీష్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎల్లయ్య మరణం కార్మిక లోకానికి తీరని లోటు అని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లయ్య కుటుంబ సభ్యులను హరీష్ రావు, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, చింత ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆదర్శ్ రెడ్డి, కార్పొరేటర్ సింధు పరామర్శించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. పులిచెర్ల మండలం గడ్డంవారిపల్లి పంచాయతీ పాపిరెడ్డిగారిపల్లి వద్ద పంట పొలాలను, మామిడి చెట్లను నాశనం చేసిన ఒంటరి ఏనుగు తూర్పు అటవీ ప్రాంతం మాలమడుగు చెరువులో జలకాలాడింది. పంటలను నాశనం చేస్తున్న ఏనుగుల గుంపు నుంచి ఉపశమనం కల్పించేందుకు కుంకి ఏనుగుల గుంపును వాడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏలూరు రూరల్ మండలం మాదెపల్లిలోని హేలాపూరి టౌన్షిప్కు చెందిన మాజీ హెచ్ఎం యార్లగడ్డ రాఘవేంద్రరావును సైబర్ నేరగాళ్లు మోసం చేయడంతో పోలీసులను ఆశ్రయించారు. దేశద్రోహి చర్యలకు పాల్పడ్డారని, అరెస్టు వారెంట్ వచ్చిందని మోసపూరిత మాటలు చెప్పి దఫాదఫాలుగా హెచ్ఎం నుంచి 42 లక్షల రూపాయలను సైబర్ నేరస్తులు కాజేసినట్లు పోలీసులు ఫిర్యాదు అందింది. అనుమానాస్పద ఫోన్ కాల్ వస్తే 1930 హెల్ప్ లైన్ నంబర్కు ఫిర్యాదు చేయాలని ఏలూరు 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ సూచించారు.